అదెవరు పట్టుకోవాలి చెప్పడాక మీరు చెప్పలే ఒకే సైడ్ చూడొద్దు ఓకేనా ఉందిలే కనపడుతుంది రైట్ అదే హైట్ అవుతుందని రైట్ మీడియా మిత్రులకంతా నమస్కారము. ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే నిన్న మా వైఎస్ఆర్సీపీ వల్లే సాయిప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి ఇచ్చినందువల్ల నేను ఇక్కడ దీక్ష చేపట్టినాను. నేను చేసిన తప్పేమిటి? నేనేమన్నా అవినీతి చేసినానా? ప్రజల నుండి దోచుకున్నానా? లేదా ఆఫీసర్లను బెదిరించినానా? ఏమి లేనిదే నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నన్ను దించడానికి ముఖ్యమైన కారణం డబ్బు కావాల వాళ్ళకి. ఫస్ట్ మెయిన్ ఇంతకుముందే ఎలక్షన్కి ముందే మాట అయింది. ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది. కాకపోతే నాకు ఈ పైన నుండి సీల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. చైర్మన్ సీట్కి నాకు అక్కడ నుండి పైన వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. లేకపోతే ఇంతకుముందే నాగరాజుకి భార్యకి పోయేది సీటు. అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని 1.5 లక్ష కౌన్సిలర్లకి, 5 లక్షలు వైస్ చైర్మన్ నరసింహ గారికి. మరి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు. ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు. మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు ఆయన పేరేమి కాదు ఎస్పీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాటలు నమ్మి ఒక్క విధంగా ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు. నాకు కూడా ఒక విషయం తెలపాలి కదా. ఆయన జిల్లా అధ్యక్షుడు అయ్యి నేనేం పార్టీ మారలేను కదా, వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా, నీదేం తప్పు ఉందని నాకు తెలిపి ఇవ్వాలి కదా. ఆయన నాకు తెలియకుండానే ఈయన కూడా ఎవరు మేయరు, కర్నూలు మేయర్ రామయ్య కానీ సపోర్ట్గానే పోయి కలెక్టర్ గారికి 3 కలిసి ఇచ్చినారు. వీళ్ళు మా ఆదం తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు. కానీ నాకు తెలియకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు. మొత్తానికి అంతా డబ్బుమయం. ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు. సాయన్న నా భర్త వేరే పార్టీలోకి పోయినందుకు నన్ను దించుతున్నాననే మాట మాట్లాడుతున్నాడు సాయన్న. అది కాదు, నా భర్త పార్టీకి దూరం కాలేడు. పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త. ఆయన సాయిప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజ్. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు. వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు, పార్టీకి దూరమైనాడు. ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయిప్రసాద్ రెడ్డి గారు. మరి ఇది ఎంతవరకు న్యాయమో ఆయన చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కోరుతున్నాను, నాకు న్యాయం జరగాల. నేను చేసిన తప్పేంటి, నన్ను చేసిన తప్పేంటి, నా తప్పు చూపించి చెప్పమని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది, సాయిప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది. ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు, ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడని చెప్పుకుంటూ తిరిగినాం మేము. అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అనుకోలో మీరే అర్థం చేసుకోవాలా. మీకు అందరికి తెలుసు. ఇంకో విషయం, ఇది మున్సిపల్ చైర్మన్ సాయిప్రసాద్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నిక చేయరు. సాధారణ కౌన్సిల్ సభ్యులు మెజారిటీ చూపించే మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళే వద్దనుకున్న తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ మీదే అభాండాలు కూడా నిలబడుతున్నాయి.
వాళ్ళే ఎన్నుకుంటారు కరెక్ట్. కాకపోతే నాకు పైనుండి వచ్చింది, సీల్ కవర్ పైనుండి వచ్చింది. వాళ్ళు ఎన్నుకునేది ఫస్ట్ నాగరాజుని ఎన్నుకోవాలనే ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి. నాగరాజు భార్యని లోకేశ్వరిని ఎన్నుకోవాలనే వచ్చి వాటికి ప్రమాణం స్వీకారం చేసేంత ముందు వరుసకి ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్ గా ఉండేది. ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైనుండి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. వాళ్ళు ఏం చేయలేక 2 సంవత్సరాల తర్వాత రాజీనామా చేస్తున్నారు. మాకెవరు చెప్పలేదే 2.5 సంవత్సరాలని ఎవరు చెప్పలేదే. 2.5 సంవత్సరాలని అంటే మేము ఆ రోజే వద్దంటున్నాం. అసలు మాకు అడిగిందే లేదు, మేము ఈ పదవిని అడిగిందే లేదు. పైనుండి అందరి శాఖల సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు. పైనుండి వచ్చింది, మేము ఉన్నాం అంతే. వైసీపీ పార్టీలో ఉంటే సంవత్సరాలంతా వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, బల నిరూపణ చేసుకోవచ్చు. వైసీపీ పార్టీలోనే ఉన్నాను. మా సభ్యులే, కాకపోతే డబ్బు మయము చెప్తున్నాను కదా. డబ్బులు కావాలా వాళ్ళకి అంతే. మన దగ్గర డబ్బులు లేవు, నేను పేదరాళ్ళని, నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా. నన్ను దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే, ఏం లేదు ఆడ. డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అంతే, ఏం లేదు. కౌన్సిలర్లకి 1.5 లక్ష కౌన్సిలర్లకి ఆల్రెడీ 50,000 ముట్టిపోయినాయి. నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు. అడిగినారు, రాజీనామా చేయమని అడిగినారు. న్యాయం జరిగేంత వరుసకి కొనసాగిస్తాను. ఎవరు అంటే ఇంకా ఇంతవరకు తెలియదు కదా, నిన్న తెలుసు కదా. అంటే ఆ రోజు అడిగినా రాజీనామా చేయమని వచ్చినాము అంతే, చేయమని వచ్చినాము. అవును, డబ్బులు తీసుకున్నారు. అట్లయితే చెప్తాము. ఆ రోజు ఇచ్చినారు, 50,000 ఇచ్చినారు. తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, మాకు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు. లేదు, 1 రూపాయి లేదు. మాకు ఫ్రీనే వచ్చింది. ఫ్రీ ఎందుకు వచ్చిందంటే జగన్ నుండి సీల్ కవర్ వచ్చిన దానికి మాకు ఫ్రీ వచ్చినట్లు. లేకపోతే ఇది కూడా డబ్బులకే ఆల్రెడీ ఇప్పుడు ఎవరికైతే మద్దతు పలుకుతున్నారో వాళ్ళకే అయ్యింది మాట. కాకపోతే అక్కడ నుండి వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అప్పుడు పాచిక పారలేదు, ఇప్పుడు పారగొడుతున్నారు అంతే, ఏమీ లేదు. అక్రమంగా ఎందుకు చేస్తాము చెప్పు? అక్రమంగా నేను బీజేపీలో తిరిగి బీజేపీ కండ వేసుకొని ఏమైనా తిరుగుతున్నానా? ఎక్కడ తిరిగినాను? ఎమ్మెల్యేతోనే ఏమైనా ఒకసారైనా మాట్లాడినానా చెప్పు? ఫోన్లో మాట్లాడినానా? సపరేట్ మాట్లాడినానా? ఎక్కడైనా మాట్లాడినానా చెప్పండి. మీకు అందరికి తెలిసే ఉంటది కదా, నేను ఎక్కడెక్కడ తిరిగినదంతా తెలిసే ఉంటది కదా. నేను వాళ్ళ కండ వేసుకున్నాను. పార్టీ మారినప్పటి నుండి ఎమ్మెల్యే ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యే ఎలా చెప్తే అలాగే కొనసాగుతుంది. అట్లెట్లా చదువుతాం, అట్లా చెప్తాడు ఆయన, మస్తు చెప్తాడు. అది అట్లా చేస్తాం చెప్పు? వాళ్ళ మాట ఎట్లుంటాం, అది ఎట్లా ఏది కరెక్ట్ అయితే అది చేస్తాం తప్ప అనవసరంగా చెయ్యం కదా. బిల్లుల పరంగా అన్నాడు ఆయన, బిల్లులు అది చేయకుండా బిల్లు ఎట్లా చేస్తారు? ఆయనే ఇచ్చినాడు మీడియాకి. ఇది బీజేపీ వాళ్ళు పనులు జరగకుండా బిల్లులు చేసుకుంటున్నారని. అలాంటప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటాను చెప్పు? పని చేయకుండా బిల్లు ఎట్లా చేస్తాము? పనులు చేయకుండా బిల్లు చేయం కదా. అది ఆపిన దానికి వాళ్ళకి ఇది అంతే, ఏం లేదు. ఆపినందుకే ఆ బిల్లు నేను ఆపినందుకే ఫస్ట్ ఆపింది వాళ్ళే, పని చేయలేదని ఆపింది వాళ్ళే. తర్వాత ఎందుకు ఆమోదం తెలిపినారు వాళ్ళు? ఎందుకు వాళ్ళకి డబ్బులు ముట్టిన దానికి వైస్ చైర్మన్లకి డబ్బులు ముట్టినాయి, నరసింహులు గారికి డబ్బులు ముట్టినాయి. ఆ పని ఆపినందుకే ప్రజెంట్ కూడా అవిశ్వాస తీర్మానం కారణం అదే. ఇది కూడా ఒకటి కారణం, ఇది కూడా ఒకటి కారణం. మొత్తానికి అక్కడ నాగరాజుని చేయాలని ఇదే కారణం కాదు. చైర్మన్ ఛాంబరు వైస్ చైర్మన్ నరసింహులు గారికి ఇవ్వలేదు నేను. చైర్మన్ ఛాంబర్ అది మన లార్జా హోటలా ఆయనకి ఇచ్చేకి? అట్లా ఇచ్చేకుందా చెప్పండి, మీరే చెప్పండి. ఇచ్చేకుందా? అట్లా లేదు కదా ఇచ్చేకి. ఆయనకి పొద్దున ఆఫీసర్లు కూడా వచ్చిండి వెళ్ళారు. పొద్దునే 8:30-9 వచ్చింటాడు. రాత్రి 10 అయితే కూడా పోడు ఛాంబర్ నుండి. ఛాంబర్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చెయ్యని దానికి
ఈ సాయన్నకి అన్ని 1-2 చెప్పి ఈ తీర్మానం దగ్గర వరుసకు తెచ్చినాడు. మెయిన్ పాత్ర ఆయనదే, మెయిన్ పాత్ర. వైస్ చైర్మన్. వైస్ చైర్మన్ నరసింహులు, రెండో వైస్ చైర్మన్ గారు నరసింహులదే మెయిన్ పాత్ర. అది లాడ్జ్ కాదు కదా, లాడ్జ్ కాదు కదా ఇచ్చేక ఆయనకి, ఇచ్చేకుందా లేదు కదా. ఏదైనా పని మీద వస్తే ప్రజలు పని మీద వస్తే కూర్చోబెట్టి 2 మాటలు చెప్పి ఆ సంబంధించిన వాళ్ళు ఏం పని మీద వచ్చిందో ఆ సంబంధించిన అధికారులను పిల్లంపించి మాట్లాడి వాళ్ళకి చేసి పంపించే 5-10 నిమిషాలలో అయిపోతుంది. పొద్దు నుండి సాయంత్రం వరుసకి ఏం అవసరం ఉంటుంది ఛాంబర్లో? ఆయనకు ఛాంబర్ ఇయ్యని దానికి ఇదంతా రంకు అంత ఏమి లేదు. 1-2 చెప్పి సాయన్నకు చెప్పి ఇదే వైరల్ చేసింది ఆయన.